హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు బీమా ధీమా. ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ఎన్నో కలలుంటాయి. అవి నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, సుఖ సంతోషాలతో నిండిన కుటుంబ జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు. కానీ జీవితం అనేది ఎన్నో ఊహించని మలుపులతో నడిచే ప్రయాణం. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని విషయాలు మాత్రం మన చేతుల్లో ఉండవు. ప్రమాదాలు, అనారోగ్యం, ఆకస్మిక మరణం, ఆస్తి నష్టం ఇలాంటి సంఘటనలు మన జీవితాలను తలకిందులు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మనం ముందుగానే సిద్ధంగా ఉండాలంటే బీమా మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బీమా అంటే ఎంతో ధీమా కలుగుతుంది. మరి ఎలాంటి బీమా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు బీమా నిపుణులు రామ్ సుధాకర్ గారు మన వైకే టీవీ స్టూడియోకి విచ్చేశారు. రామ్ సుధాకర్ గారు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు. ప్రస్తుతం వివిధ కార్పొరేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేశారు. బీమాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది? సో ఇట్స్ ఆల్సో ఏ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. ఈ చిన్న బ్రీఫ్గా చెప్పాలంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ బాగా నెగ్లెక్ట్ చేసేది, పట్టించుకోనిది. దీనికి మన ఇండియాలోనే అవేర్నెస్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ని పట్టించుకోకుండా ఉంటారు. కానీ దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్సు, దాని ప్రాముఖ్యత అని మీరు అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారో కానీ తెలియదు. బట్ ఇట్స్ ఎ వెరీ రియల్ అండ్ నోబుల్ కాన్సెప్ట్ విచ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ గివింగ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. ఇది క్రిస్టల్ క్లియర్గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగాలేంటి, మనం అసలు ఇది తీసుకున్నందువల్ల ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రజలకు కూడా మంచి అవగాహన కల్పించాలి మనం. సో ఆ కాన్సెప్ట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు రియల్లీ ఇట్స్ ఏ హ్యాట్స్ ఆఫ్ టు యూ వైకే టీవీ పీపుల్. అయితే మనం ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు చెప్పింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అని అడిగారు నన్ను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనకి ఇల్నెస్ వచ్చిన, ఏదన్నా వాట్ యు కాల్ ఇంకేదన్నా యాక్సిడెంటల్గా అయినా, ఏ విధంగా అయినా కూడా మనం హాస్పిటల్లో మనకి ఫీవర్ వచ్చినా ఆర్ సివియర్ మోషన్స్ వచ్చినా, జాండీస్ వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఇల్నెస్, ఏ ఇల్నెస్ వచ్చినా కూడా ఆర్ యాక్సిడెంట్ అయినా కూడా ఇలాంటి సందర్భాల్లో మనం ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. హాస్పిటల్లో కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి, రూమ్ రెంట్ అని, డాక్టర్ ఫీజ్ అని, మెడిసిన్స్ అని. వాటన్నిటిని కవర్ చేసేదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలాంటిదంటే డబ్బులు ఉన్నా లేకపోయినా, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చుకునైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీలో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఎంటైర్ ఇండియాలో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. ప్రతి ఒక్కరు అప్పు చేసైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఫైనాన్షియల్గా భారం ఉండదు, అప్పులు పాలవరు. అండ్ అసలు భరోసా అంటారు చూసారా, మీరు మంచిగా పెట్టారు దీన్ని, బీమా ధీమా అని. ఇట్స్ ఎ వెరీ గుడ్ టైటిల్. మీరు ఎందుకు పెట్టారంటే అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే, ఇన్సూరెన్స్ అంటే బీమా. బీమా ఉందనుకోండి మనం ధీమాగా ఉండొచ్చు. ఎలాగా? సపోజ్ నేను ఒక 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా. నేను వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. ఫ్రాక్చర్ అవ్వచ్చు, సివియర్ ఇంజురీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. హాస్పిటల్లో మినిమం మీరు ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో
ఈవెన్ ఫీవర్కి వెళ్ళి అడ్మిట్ అయితేనే మినిమం 1 day 2 days ఉంచే 60,000 to 70,000 వేస్తారు. ఈ యాక్సిడెంటల్ కేసు అనుకోండి మినిమం నాట్ లెస్ దాన్ 5 to 6 lakhs అయిపోతుంది. ఎమర్జెన్సీ అది ఎమర్జెన్సీ 6 lakhs అవుతుంది. వీడిక ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాడికి కుటుంబ పరిస్థితులు బాగోవు, ఈజ్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్. ఈ 5 lakhs 6 lakhsని ఎలా వేరు చేస్తాడు? తనకున్న ఆస్తులు నమ్ముకోవాలి, ఆర్ అదర్వైజ్ తను అప్పు చేసుకోవాలి, లేదా తనకి నిల్వ ఉన్న అంటే వాటికల్ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నట్లన్నీ తెచ్చేసి సేవింగ్స్ అన్నిటిని కూడా ఖర్చు పెట్టాలి. వాడికి ఇంకా ఆ 6 lakhs అంటే మినిమం యావరేజ్న అలా మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక 50,000 సంవత్సరానికి సంపాదించగలరు. దరిదాపులు 6 సంవత్సరాలు ఉన్నటువంటి ఇన్కమ్ని ఒకేసారి ఖర్చు పెట్టారు. అదే ఇన్సూరెన్స్ ఉంటే 100% ధీమాగా ఉండొచ్చు. ఇన్సూరెన్స్ కూడా టోటల్ బిల్ కూడా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటే మీరు ధీమాగా ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 అప్పులకు పాలు కాకుండా ఉండొచ్చు. నెంబర్ 2 ఏ విధటువంటి సఫరింగ్స్ అనేది లైఫ్లో ఉండదు, మన సేవింగ్స్ కూడా సేవ్ ఉంటాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు దీంట్లో? ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మన భారతదేశంలో అంత ఇంట్రెస్ట్గా చూపించరు, ఎందుకంటారు? ఎందుకంటే దీన్ని ఒక విధంగా చూడాలి మనం. ఈ హెల్త్ అనేదాన్ని బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ చూడాలి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ అయితే మీరు అన్నట్టు ఎవడు పట్టించుకోలేదు, ఎందుకులే అంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా ఒక పాలసీ తీసుకున్నారనుకోండి, మీ ఫాదర్, మదర్ అండ్ మీ బ్రదర్స్ అందరూ అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీ, ఒక హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ కూడా కవర్ చేస్తారు. ఆ అమౌంట్ని సపోజ్ 5 లక్షలు తీసుకున్నారనుకో, ఒక్కడైనా వాడుకోవచ్చు, ఇద్దరైనా వాడుకోవచ్చు, నలుగురైనా వాడుకోవచ్చు. ఆ 5 lakhsని సంవత్సరంలో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు. సో వీటికి ఇట్లా ఉండాలి అంటే మినిమం ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, ప్రీమియం కూడా ఎక్కువ అవుతుంది. అందుకని మనకి వీఆర్ కంఫర్టబుల్, వీఆర్ సౌండ్ ఇన్ హెల్త్ అనే కాన్సెప్ట్తో ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు చూస్తారు అది సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యో నేను తీసుకోవాల్సింది తీసుకోలేకపోయినా అని బాధపడతారు. దిస్ ఈజ్ బిఫోర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ వచ్చేటప్పటికి ఒక్కొక్కడికే 20 to 50 lakhs వరకు కోవిడ్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టారు. ఆ పాండమిక్లో తర్వాత అవేర్నెస్ పెరిగిపోయి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా తండోపతండాలుగా చెప్పారంటే తండోపతండాలుగా వచ్చి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. అంటే అవేర్నెస్ వచ్చింది. ఇప్పటికీ కూడా చాలా మందికి అవేర్నెస్ అవగాహన లేదు సార్, ఇప్పటికీ కొంచెం లేదు. అవగాహన ఉంది, ఆ కడదామలు అనేది నెగ్లిజెన్సీ, అవేర్నెస్ లేని వాళ్ళు కొంత పర్సెంటేజ్ ఉంటారు. సో అంటే కొందరు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళు ఇంకా అసలు వాళ్ళకి క్వశ్చన్ లేదు. వాళ్ళు కూడా చదువుకోలేని వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిందే తప్ప ఇంకా వాళ్ళు తీసుకునే సమస్య లేదు. వాళ్ళు తీసుకునే సమస్య లేదు. సార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. సో వైజాగ్ నుంచి రాము గారు కాల్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాము గారు సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను 3 years బట్ ఇన్సూరెన్స్ కట్టాను. ఓకే. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 4th year కట్టలేదు. ఓకే. దీనివల్ల ఆ పాలసీ క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు కట్టిన అమౌంట్ అయినా రిటర్న్ వస్తుందా? నో. అంటే ఒకటే గుర్తు, మీరు ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టారు అని అంటే మీకు బ్యాక్ రాదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు పాలసీ ఒక్కసారి ఎక్స్పైర్ అయిపోయింది అంటే వితిన్ 1 monthలో గ్రేస్ పీరియడ్ ఉంటుంది, మీరు దాన్ని లైవ్లో పెట్టుకోవచ్చు. మోర్ దెన్ 1 month అయితే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా
లైవ్లో ఉండదు, మీకు కంటిన్యూటీ రాదు. ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే కవర్ కావు మీకు. ఇంకా రాము గారు, అంటే మీకు దానికి ఒకటి చేయొచ్చు మీరు. ఇప్పుడు యాక్చువల్గా మోర్ ఫీచర్స్ హ్యావ్ కమ్, మోర్ రైడర్స్ హ్యావ్ కమ్. ఎలాగొచ్చాయంటే మీరు 3 years వెయిట్ చేయాల్సినటువంటి సమస్య లేకోకుండా ఒకేసారి 31 day నుంచి కవరేజ్ వచ్చే కూడా ఉన్నాయి. ఏది క్రానిక్ డిసీజెస్కి మాత్రమే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో బిఫోర్ అంటే మామూలుగా ఏబిసిడి అంటే ఆస్తమా కానీ, బి అంటే బీపీ కానీ, సి అంటే కొలెస్ట్రాల్ కానీ, డి అంటే డయాబెటిక్ కానీ, ఈ 4టికి మాత్రం 31 day నుంచి కవరేజెస్ ఉంటాయి. అంత క్రితం 3 years కవరేజ్, 3 years వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. కానీ ఇప్పుడు అదేం లేకోకుండా చాలా కంపెనీస్ మీకు 31 day నుంచి కవరేజెస్ ఇస్తున్నాయి ఈ 4టికి మాత్రం. అంత క్రితం 3 years ఉండేది. ఓకే సార్, ఇది స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్ని ఇయర్స్ అని ఏమైనా ఉంటుందా పాలసీలో? అంటే 2 years వరకు, 5 years అని ఎలాంటివి ఏమైనా ఉంటాయా? నో. యాక్చువల్గా సపోజ్ నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నా. నాకే ప్రాబ్లం లేదు, నేను హెల్త్ పాలసీ తీసుకున్నా. 31 day నుంచి ఇమ్మీడియట్ ఆల్ కవరేజెస్ నాకు ఉంటాయి. మధ్యలో ఏది వచ్చినా కూడా ఆ పాలసీ 1 yearలో. అదే బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ బీపీ షుగర్కి మాత్రం మీకు 31 days నుంచి ఒక రైడర్ యాడ్ చేసుకుంటే మాత్రం అక్కర్లా, 31 day నుంచి కవర్ అయిపోతుంది. ఈ కిడ్నీ కానీ, హార్ట్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే మాత్రమే 3 years వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విత్ ఇన్ 1 yearలో ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్. ఓకే, థ్యాంక్ యూ రాము గారు. ఓకే సార్, అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఏం కవర్ చేస్తుంది? సో అంటే నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే దీనికి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మంచి హెల్త్ పాలసీ తీసుకోవాలంటే ఎలాగా పాలసీ తీసుకుంటాం, కానీ 100% కూడా క్లెయిమ్ సెటిల్ అవ్వాలి అంటే సపోజ్ 5 lakhs ఖర్చు పెడితే 5 lakhs కూడా తీసుకోవాలంటే ఎలా, తర్వాత అట్లా అలాగే వెయిటింగ్ పీరియడ్స్ అండ్ ఇట్లాంటి అన్నిటిని కూడా మనం ఆలోచించుకుని మంచి పాలసీని, మంచి ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈ హెల్త్ పాలసీ అనేది అంటే ముందు వాటికల్ వేర్స్ కూడా తెలియాలి. హెల్త్ పాలసీ అనేది హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసేది నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ విల్ బి కవర్డ్ ఇన్ హెల్త్ పాలసీ. అన్నీనా సార్? అన్ని, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ హెల్త్ పాలసీ. నెంబర్ 3, వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్స్ దేనికి ఉంటుంది అనేది నేను తర్వాత చెప్తాను. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా మీకు డిసీజ్ సబ్లిమిట్స్ కూడా ఉంటాయి. అలాగే కో పేమెంట్ అనేది కూడా ఉంటుంది. అలాగే రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అలాగే ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని కవర్ చేయడానికి కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్స్ట్రా ప్రీమియం తీసుకుని వీటిని కూడా కవర్ చేసేస్తుంది. అసలు సమస్య లేదు, అన్నీ కూడా కవర్ చేసేస్తుంది. అయితే దాన్ని క్రానిక్ డిసీజెస్ అంటారు. హార్ట్ డిసీజ్ కానీ, తర్వాత కిడ్నీ కానీ ఇట్లాంటి డిసీజెస్ ఉన్నాయి కదా, అవి క్రానిక్ అంటాం. బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా క్రానిక్కే. కానీ హార్ట్కి, తర్వాత కిడ్నీ సీట్లకి మాత్రం హెవీ క్రానిక్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టారు. మిగతా బీపీ షుగర్ అయితే
ఇమీడియట్గా ఒక 1000 రూపాయలు 1500 2000 ఎక్స్ట్రా తీసుకుని దాన్ని కూడా కవర్ చేసేస్తున్నాం. ఓకే. సో అంటే ఇవన్నిటిని కూడా మనం పాలసీ తీసుకునేటప్పుడు నాకు 100కి 100% రీయింబర్స్మెంట్ కావాలి అని అంటే ఆర్ క్యాష్లెస్ ఫెసిలిటీ కావాలి అని అంటే క్యాష్లెస్ ఓకే. ఫెసిలిటీ కావాలి అని అంటే మనం ఒక మంచి పాలసీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి క్లెయిమ్స్ ఈజీగా సెలెక్ట్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే. అంటే దేన్ని చెప్పాలనంటే నెంబర్ 1 నాకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిట్లో కూడా యునైటెడ్ ఇండియా, నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వీటన్నిటిలో కూడా మోస్ట్లీ అన్నిటికీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. అదర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మంచిగానే క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో అంటాం, అవి కూడా బాగానే సెటిల్ చేస్తున్నాయి. మీరు ఏం ఎంచుకోవాలంటే నాకు 5 lakhs ఖర్చు పెడితే ఆ 5 lakhs కూడా నాకు రావాలి, నాకు ఒక మంచి పాలసీ కావాలి అంటే మీకు తెలీదు, మీరు తెలుసుకోలేరు. ఇన్సూరెన్స్ ఆఫీసులో కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళన్న కూడా మీరు కన్సల్ట్ చేస్తేనే బెటర్. ఆర్ అదర్వైజ్ ఏం చేస్తారంటే ముందు ఇన్సూరెన్స్ ఏజెంట్లు కొందరు తెలియక ముందు డబ్బులు కట్టించేసుకుంటారు, పని అయిపోతుంది, పాలసీ వచ్చేస్తుంది. సో మనం డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయితేనే బెటర్ అంటారు. ఆర్ ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదనేది కూడా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇప్పుడు నాకు నేను ఇప్పుడు హెల్త్ పాలసీ దాని కవరేజెస్ నెంబర్ 1 ఎంటైర్ ఫ్యామిలీ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్కి ఒక పాలసీ తీసుకుంటే 10 లక్షలకి తీసుకుంటే ఒకరు కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ ఆ 10 lakhsని కూడా ఫ్యామిలీ పాలసీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటారు. ఫ్లోటర్ పాలసీ అంటారు దాన్ని. అంటే ఫ్లోటర్ ఎనీవన్ కెన్ యూజ్ దట్. ఓకే. ఫ్యామిలీలో ఒక్కడు కూడా వాడేసుకోవచ్చు దాన్ని. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోటర్ పాలసీ. అది ఒకటి తీసుకుంటే మంచిది ఫ్యామిలీ. అయితే నేను పాలసీ ఉంది తీసేసుకున్నాను, కానీ నాకు వెయిటింగ్ పీరియడ్ ఉండకూడదు. అంటే సపోజ్ హార్ట్ ఉంది, హార్ట్ స్టంట్ వేసాడు, స్టంట్ వేస్తే నీకు 70% సపోజ్ ఒక 2 lakhs అయిందనుకో, ఇన్సూరెన్స్ కంపెనీలు 70% పే చేస్తాయి. ఓకే. మిగతా 30% పేషెంట్ పెట్టుకోవాలి అని అంటారు. ఎందుకు సార్ అలా? ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయడం కోసం దాన్ని డిసీజ్ క్యాపింగ్ అంటారు. అన్నిటికీ కాదు, మేజర్ డిసీజెస్కి అలా పెడతారు. కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. హార్ట్ డిసీజ్, కిడ్నీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి డిసీజ్ సబ్ లిమిట్ లేనటువంటి ఉన్న డిసీజ్ సబ్ లిమిట్ లేకుండా ఫుల్గా ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్ లేకోకుండా ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి చెప్తారా సార్? కోపేమెంట్ అంటే సపోజ్ సపోజ్ 1 lakh హాస్పిటల్ బిల్ అయింది, కోపేమెంట్ పెడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఏంటి వాళ్ళని క్లెయిమ్స్ని కంటిన్యూగా క్లెయిమ్స్ పెట్టేస్తున్నారు, కంపెనీకి లాస్ వస్తుందని. ఇలా కాదు, కంపల్సరీగా కోపేమెంట్ పెట్టేద్దాం. కోపేమెంట్ అంటే 1 lakh అయిందనుకో, 20,000 20% కోపేమెంట్ పెట్టాం, 20,000 పేషెంట్ కట్టండి, 80,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అంటారు. అది ఎందుకు వీడు రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు? కోపేమెంట్ పడితే చచ్చినట్టు 20,000 ఎవ్రీ ఒక 4-5 సార్లు ఆ సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు హాస్పిటల్లో. 4-5 times జాయిన్ అయ్యాడు అనుకో, ఎక్కువ లాగేస్తాడు. అందుకని నేను కోపేమెంట్ అని పెడితే
ఒక 20,000 ఎవ్రీ 5 టైమ్స్ ఎలా అడ్మిట్ అయ్యాడు అనుకో, ₹1,00,000 కట్టాలి 5,20,000. అందుకని అలా కో పేమెంట్ పెడతాడు. అది లేకోకుండా కూడా పాలసీ ఉంది. ఓకే సో అలాగే రూమ్ రెంట్ ఉంది. సపోజ్ 5 లక్షలు. 5 లక్షలు అంటే 1% 5,000. ఒక హాస్పిటల్లో రూమ్ రెంట్ ఓన్లీ 5,000. ఓన్లీ 5,000. ఇప్పుడు మనకు 5,000 రాదు, మినిమం 10,000 ఉంటుంది ఒక రూమ్. అంటే దాంట్లో కూడా దే విల్ లూజ్. 5,000 రూములోనే ఉండాలి అతను. కానీ ఈ రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ లేకోకుండా కూడా 10,000 అయితే 10,000, 15,000 అయితే 15,000 కూడా ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ లేకుండా ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్ని మనం ఎంచుకుంటే 100కి 100% క్లెయిమ్స్ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. అంటే ఈ పాలసీ గురించి ఇంకా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఏం కావాలి? ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఫుల్ క్లెయిమ్ రాదు అంటారు, ఎందుకని? ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడే చెప్పా, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ అన్నాను చూసారా? రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ అని ఒక మీరు ఎలిజిబుల్ ఓన్లీ 5,000. అబ్బాయి నేను 5,000 రూమ్స్లో నేను ఉండలేనండి, ఐ విల్ గో ఫర్ 10,000 అంటాం. 10,000లో ఉంటాడు, 10,000 రూమ్ రెంట్లో ఉన్నాడు. అంటే ఎలిజిబిలిటీ ఎంత? 5,000. కానీ 10,000 రూమ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 50% ఎక్స్ట్రా. హాస్పిటల్ బిల్ సపోజ్ 2 lakhs అయింది. 2 lakhs అయింది. 50 నీ ఎలిజిబిలిటీ ఏమో 5,000 అయితే నువ్వు 10,000లో ఉన్నావు కాబట్టి 50% నీకు రాదు. 1 lakh నీకు క్లెయిమ్, 2 lakhs నువ్వు క్లెయిమ్ చేస్తే నీకు 1 lakh వస్తుందని 100% ఇవ్వకుండా దీంట్లో చేస్తాడు. అంటే ఎలిజిబిలిటీ కన్నా మీరు ఎక్కువ దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రపోర్షనేట్గా మీ హాస్పిటల్ బిల్లో నుంచి ఇది డిడక్ట్ చేసేస్తాడు. ఈ రూమ్ రెంటే బేస్. అందుకని మన ఎలిజిబిలిటీలో ఎంతైతే రూమ్ రెంట్ ఉందో అంతలోనే ఉండాలి. ఈ రూమ్ రెంట్ అందుకని ఈ రూమ్ రెంట్ లిమిట్ని పెంచుకుంటే అసలు ఈ రూమ్ రెంట్ పెంచుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ కంపెనీస్ అలా ఎవరు 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ అంటారు. అదే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని, అన్లిమిటెడ్ రూమ్ రెంట్, అన్లిమిటెడ్ అలాంటివి ఎంచుకోవాలి. డిఫరెన్స్ ఉంటుందా సార్? చార్జెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఎడిషనల్గా రైడర్ అంటారు, ఎక్కువ కొంచెం ప్రీమియం ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఎక్కువ కట్టినా పర్వాలేదు, కానీ మనకి వెయిటింగ్ పీరియడ్ లేదు, డిసీజ్ సబ్మిట్ లేదు, కో పేమెంట్ లేదు, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ లేదు. ఇవన్నీ లేవంటే ఏం చేయాలి? అలాంటి పాలసీని ఎంచుకోవాలి. ఎటువంటి పాలసీ తీసుకుంటే మంచిది అంటారు మీరు? అదే అని ఈ పాలసీలోనే ఇవన్నీ లేకోకుండా చాలా పాలసీలు వచ్చాయి, చాలా కంపెనీలు ఇస్తున్నాయి బెస్ట్. అవి ఎంచుకోవాలి. ముందే అడగాలి, బాబు వెయిటింగ్ పీరియడ్ ఉందా, కో పేమెంట్ ఉందా, రూమ్ సబ్లిమిట్ ఉందా, రూమ్ రిస్ట్రిక్షన్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకునే మనం చేయాలి. దెన్ 100కి 100% వచ్చేస్తాయి. ఇంకొకటి వచ్చింది, మనం పీపీఈ కిట్స్ ఉంటాయి కదా, మాస్క్స్ ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి. జనరల్గా ఏమో దరిదాపులో అవి కూడా ఒక 5 days హాస్పిటల్ ఒక పేషెంట్ ఉంటే దానికి ఒక 3,000 to 5,000 వేస్తాడు. అవి కూడా కవర్ అయిపోతుంది. దానికి కూడా ఒక రైడర్ ఉంది. ఓన్లీ సర్జరీస్ కా మెడిసిన్స్ కూడా క్లెయిమ్ అవుతుందా ఇవి? అంటే సిరంజెస్ ఉంటాయా, ఇంజెక్షన్ చేసినప్పుడు సిరంజ్ వాడాలా, ఎవరు గ్లౌజెస్ వాడతారు, మాస్క్ వాడతారు, వాటన్నిటికి పీపీఈ కిట్స్ వాడతారు, వాటన్నిటికి ఎవరు. అదే స్పెషల్ రైడర్ ఉంది, ఆ రైడర్ యాడ్ చేస్తే మాత్రం 100% క్లెయిమ్ అవుతాయి అన్నిటికీ. అంటే మనం ఒక హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ కవర్ అవ్వాలి, డిసీజ్ సబ్లిమిట్ ఉండకూడదు, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు, అట్లా మనకి కో పేమెంట్ ఉండకూడదు. ఇవన్నీ లేకోకుండా తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ 100% ఆఫ్ క్లెయిమ్ అమౌంట్. ఓకే సార్. సో పాలసీ తీసుకున్నా కూడా 3 years వరకు కవర్ కాదు అంటారు, దేనికని? దట్ ఈస్ ట్రూ. అంటే మేజర్ డిసీజెస్ అంటాం. సార్ కంటిన్యూ చేద్దాం, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఓకే,
కట్ అయినట్టుంది సార్, వాయిస్ రావట్లేదు సార్, Okay. కంటిన్యూ చేద్దాం సార్. ఓకే. ఏం అడిగారు మీరు ఇప్పుడు? సో పాలసీ తీసుకున్నా కూడా 3 years వెయిటింగ్ పీరియడ్. దట్ ఈస్ ట్రూ. ఎలాగంటే 3 years వెయిటింగ్ పీరియడ్, మేజర్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, సేమ్ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ఇష్యూ, సిఓపిడి ఇవన్నీ కూడా వీటన్నీ ఉంటే 3 years ఉంటాయి. మేజర్ డిసీజ్ అన్నిటికీ 3 years వెయిటింగ్ పీరియడ్. ఎక్కడైనా కూడా నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, నాట్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్. దానికి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ చేంజ్. మిగతా వెయిటింగ్ పీరియడ్ ఉన్నాయని చూసారా? ఏబిసిడి. ఏ అంటే ఆస్మా, బి అంటే బీపీ, సి అంటే కొలెస్ట్రాల్, డి అంటే డయాబెటిక్. ఇవి మేజర్ దాంట్లో ఉన్నా కూడా వీటికి మాత్రం ఇమీడియట్ కవరేజెస్ ఇస్తున్నారు 31 days నుంచి. మిగతా వాటికి ఇవ్వట్లా. ఓకే. దట్ ఈస్ మేజర్ డిసీజ్ అంటే పెద్ద వాటికి ఇవ్వట్లా. ఓకే. యా. సో సో మెయిన్ పిల్లలకి కానీ మహిళలకు కానీ సో ప్రత్యేకంగా ఏమైనా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా వీటిలో? స్పెషల్గా ఏమీ లేవు. ఒక ఫ్యామిలీ అంటే మహిళ వస్తుంది, దాంట్లో కూడా లేడీస్ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ లేడీస్ ఎవరైనా పాలసీ, దాంట్లో మెటర్నిటీ కవర్ కూడా ఉంటుంది. మెటర్నిటీ కవర్ మ్యాక్సిమం సిజేరియన్ కింద, నార్మల్ డెలివరీ కింద అని కంపెనీ ఇట్ వ్యారీస్. లేడీస్ కూడా ఉంటుంది, మెటర్నిటీ కవరేజ్ కూడా ఉంటుంది. లేడీస్ కంటే స్పెషల్గా ఏమి ఉండదు. ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ పాలసీ. సో పిల్లలకు కూడా అంతేనా? కిడ్స్ ఆల్సో విల్ బి జాయిన్. కిడ్స్కి అయితే అప్ టు 25 years ఆ ఫ్యామిలీలో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పాలసీ వస్తుంది. వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 25 years కంప్లీట్ అయిందంటే ఈ పాలసీలోని తీసుకుని సపరేట్ పాలసీ ఇవ్వాల్సింది. మోర్ దాన్ 25 అంటే వాళ్ళకి సపరేట్ పాలసీ ఇవ్వాల్సింది. ప్రీమియం ఎక్కువే ఉండదు, అంతే ఉంటుంది, కానీ సపరేట్ పాలసీ. అప్ టు 25 ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్. ఓకే సార్. కాలర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. లక్ష్మి ఫ్రమ్ చిత్తూరు. లక్ష్మి గారు, సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. కట్ అయినట్టుంది సార్. సో ఇందాక మాట్లాడుకున్నాం సార్ మనం వెయిటింగ్ పీరియడ్ అని. సో అంటే ఏంటి సార్ దాని గురించి? వెయిటింగ్ అంటే డిసీజెస్ని బట్టి వెయిటింగ్. ఇలాగా ఇప్పుడు ఆల్ మేజర్ థింగ్స్ ఒకటి మీకు చెప్పాలంటే నేను ఐ విల్ టెల్. అంటే ఇవన్నీ కూడా మేజర్లోకే వస్తాయి. మేజర్లోకి ఇప్పుడు చూడండి, అసలు ఫస్ట్లో పాలసీలో గత 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ హార్ట్ డిసీజెస్, డయాబెటిక్స్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, ఇవన్నీ ఆస్తమా, సిఓపిడి, స్ట్రోక్, ఇవన్నీ మేజర్ డిసీజెస్సే. కానీ ఈ మేజర్ డిసీజ్ ప్రతి దానికి కూడా 3 years వెయిటింగ్ పీరియడ్. ఎగ్జాంపుల్ హైడ్రోసిల్ ఉంది, ఆర్ హిస్టరాక్టమీ ఉంది, లేడీస్కి గర్భసంచి రిమూవల్ అంటారు. హైడ్రోసిల్ ఉంది, తర్వాత క్యాటరాక్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే క్యాటరాక్ట్కి 2 years వెయిటింగ్ పీరియడ్. నేను పాలసీ తీసుకున్నాను కదా, నేను సర్జరీ చేయించుకుంటున్నాను, డబ్బులు వస్తాయండి అంటారు. అంటే క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, అందుకని దానికి వెయిటింగ్ పీరియడ్ పెడతాడు. కంటిన్యూ చేద్దాం సార్, కాలర్ లైన్. ఓకే రైట్. సో సునీత ఫ్రమ్ వైజాగ్. సునీత గారు, సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. హలో మేడం. సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను స్టూడెంట్స్కి ఎలాంటి బీమాస్ వర్క్ అవుతాయి అనేది ఏంటనేది చెప్తారా? అంటే స్టూడెంట్ యువర్ స్టడీయింగ్ నౌ? అవును సార్. ఓకే. అంటే మీకంటే దిస్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్ కాబట్టి హెల్త్ ఈజ్ ఓన్లీ అండ్ పర్సనల్ యాక్షన్ పాలసీ ఓన్లీ విల్ బి అప్లికబుల్ ఫర్ యూ. అంటే ఇప్పుడు కాలేజీలో ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ సేఫ్టీ పాలసీ అని ఉంటుంది, అది పర్సనల్ యాక్షన్ కవరేజ్ అది. కానీ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హెల్త్ కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే నెంబర్ 1 యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హెల్త్ పాలసీ. నెంబర్ 2 పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అనేది కూడా తీసుకోవచ్చు. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది కూడా తీసుకోవచ్చు. అంటే ఇంకా స్పెసిఫిక్గా మేడం, ఇది ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ యూ కెన్ టేక్ ఎనీ పాలసీ.
యూలిప్ కానీ లైఫ్ కవరేజ్ ఎనీ పాలసీ కానీ మ్యూచువల్ కానీ అట్లాంటివి తీసుకోవచ్చు. దిస్ ఈజ్ జనరల్. అంటే మీకు ఇంకోటి చెప్పాలి, లైఫ్ ఇన్సూరెన్స్కి మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పాలసీ. సార్. అదర్ దాన్ లైఫ్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జిఐసి అనమాట, జనరల్ ఇన్సూరెన్స్. దీంట్లో అయితే అతను మీకు ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. ఇంకా ఎనీథింగ్ మేడం? నథింగ్ సార్. థ్యాంక్ యూ సునీత గారు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. సో వెయిటింగ్ పీరియడ్ గురించి. వెయిటింగ్ పీరియడ్ అంటే ఐ టోల్డ్ యూ యాజ్ యూ సెడ్, ఇందాక డిస్కస్ చేసాం కూడా ఫస్ట్లో. అవును. మేజర్ డిసీజ్ అన్నిటికీ కూడా 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఏబిసిడి వాటికి మాత్రం కొన్ని కంపెనీలు 3 years వెయిటింగ్ పీరియడ్ ఉన్నా దాన్ని ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేసుకుని 31 days నుంచి కవరేజ్ ఇస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ వెయిటింగ్ పీరియడ్. ఓకే సార్. సో డిసీజ్ సబ్లిమిట్ అంటే డిసీజ్ సబ్లిమిట్. సపోజ్ వాళ్ళు నీ రీప్లేస్మెంట్ ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు, దానికి సపోజ్ 2.5 lakh అవ్వచ్చు. కానీ వీళ్ళు దీంట్లో ఇట్లాంటి నీ రీప్లేస్మెంట్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఆర్ ఎనీ మేజర్ ఇష్యూస్ కానీ వచ్చినట్లయితే మీకు మేము 70% 80% మాత్రమే పే చేస్తాం, మిగతాది మీరు పే చేసుకోవాల్సిందే అంటారు. దట్ ఈస్ కాల్డ్ సబ్లిమిట్ ఆఫ్ డిసీజ్. కొన్ని డిసీజ్కే, అన్నీ కాదు. ఫీవర్ వచ్చింది కదా, సబ్లిమిట్ ఉండదు. ఫీవర్కి 1 lakh అయితే 1 lakh ఇస్తారు, 80,000 అయితే 80 ఇచ్చేస్తారు. ఓన్లీ మేజర్ డిసీజెస్కి మాత్రమే, క్రానిక్ డిసీజెస్కి మాత్రమే, అంటే మేజర్ డిసీజెస్కి మాత్రమే సబ్లిమిట్ ఉంటుంది. డిసీజ్ లిమిట్ అంటారు ఆ మేజర్ డిసీజెస్కి. సో దట్ ఈస్ కాల్డ్ సబ్లిమిట్. కోపేమెంట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంపోజ్ చేస్తాయి. ఏం చేయాలంటే కంటిన్యూగా క్లెయిమ్స్ పెట్టేస్తాడు. వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలి అని అంటే మనం కోపేమెంట్ పెట్టామనుకో మన క్లెయిమ్స్ రేషియో తగ్గుద్ది కదా అని అంటాడు. కానీ దానిలో భావం ఏంటంటే ఫ్రీక్వెంట్గా క్లెయిమ్స్ పెట్టుకోకుండా ఉండడం కోసం వాళ్ళు కోపేమెంట్ అనేది అప్లై చేస్తారు మోస్ట్లీ. అంటే 1,00,000 అయిందనుకో, 20,000 నువ్వు కట్టు బాబు, మిగతా 80,000 మాత్రమే మేము పే చేస్తాము అంటారు. దట్ ఈస్ కాల్డ్ కోపేమెంట్. అది లేకోకుండా కూడా పాలసీలు వచ్చాయి ఇప్పుడు. సబ్లిమిట్ లేకోకుండా కూడా పాలసీలు వచ్చాయి. ఏంటి సార్ ఇది? అంటే దాంట్లో చూడాలంటే అన్ని కంపెనీస్ వచ్చాయి, ప్రైవేట్ కంపెనీస్, నాట్ గవర్నమెంట్ కంపెనీస్. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కేర్, స్టార్, ఇవన్నీ కూడా వచ్చేసాయి వితౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇంకా సబ్లిమిట్ లేకోకుండా అదర్ గవర్నమెంట్ కంపెనీస్ ఏం లేవు కానీ, బట్ మోస్ట్లీ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. కానీ ఇట్లాంటివి ఉంటే మీరు క్లెయిమ్, సపోజ్ మీకు పాలసీ తీసుకోవాలనుకోండి, ఈ కంపెనీ బాగా క్లెయిమ్స్ పే చేస్తుందా, బాగానే ఉందా క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అలా సెర్చ్ చేసి తీసుకుంటేనే బెటర్. సపోజ్ ఒక క్లెయిమ్ వచ్చిందనుకో, ఒక 100 క్లెయిమ్లు వస్తే ఒక 60 క్లెయిమ్లు రిజెక్ట్ చేసి 40 క్లెయిమ్స్ పే చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. అట్లా కూడా మీరు సెర్చ్ చేసుకోవాలి. ఓకే సార్. రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ అంటే జనరల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిట్లో కూడా 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ అంటారు. 5 లక్షల పాలసీ తీసుకున్నా, 1% 5,000. అలాగే 10 lakhs తీసుకున్నా, 1% 10,000. కంపల్సరీగా ఆ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఓన్లీ యువర్ ఎలిజిబుల్ 5 lakhs తీసుకుంటే 5,000కి అంటాం. దీంట్లో చాలామంది దెబ్బైపోతారు. అప్పుడే 100% క్లెయిమ్స్ రావు. ఎలిజిబిలిటీ 5,000 వాళ్ళు బదులు 10,000లో పే చేయాలి. అదే సేమ్ ఇందాక మాట్లాడిన దాన్ని బట్టే 5,000లో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్నవాడు 10,000లోకి వెళ్ళి పడుకుంటే, సో ఇక్కడ 50% ఉంది, ఆడికేమో 10 lakhs ఏమో బిల్ వచ్చింది. అంటే 50% అంటే 10 lakhs పే చేసినా కూడా 5 lakhs క్లెయిమ్ పే చేస్తారు వాళ్ళు, ఫుల్ పే చేయరు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రపోర్షనేట్ క్లాజ్ అని ఉంటుంది. అంటే రూమ్ రెంట్ని బట్టే నీ హాస్పిటల్ బిల్ ఆధారపడి ఉంటుంది అని. రూమ్ రెంట్ 5,000లో ఉంటే
10 లక్షల హాస్పిటల్ బిల్ అయితే 10 లక్షలు వచ్చేది. అవును. నువ్వు రూమ్ రెంట్ ఎలిజిబుల్ 5,000 అయ్యి ఉండి 10,000 రూమ్ రెంట్లో ఉంటే 50% ఎక్స్ట్రాలో జాయిన్ అయ్యావు కాబట్టి ఇది 10 లక్షల హాస్పిటల్ బిల్ అయింది 5 lakhs వస్తుంది. అవును. సో అట్లా దానివల్లే వీళ్ళు ఎక్కువ లూజ్ అవుతున్నారు. ఓకే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అంటారు? రెన్యువల్ ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ వెళ్తూ ఉంటుంది, ఏజెంట్స్ ఫోన్ చేస్తుంటారు. రెండోది ఎప్పటికప్పుడే ఒక 1 month 2 month ముందే రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోకుండా ఇందాక ఫస్ట్ కాలర్ వచ్చారు చూసారా, అవును. 3 years కట్టారట, 4 years ఆపేశారట. అంటే ఏంటి, ఈక్వల్ టు ఫ్రెష్. అప్పుడు వెయిటింగ్ పీరియడ్ అప్లై అవుతుంది. ఓకే. అదే కంటిన్యూ అయ్యిందనుకోండి మనకి ఏ జబ్బులు ఉన్నా కానీ అన్నీ కవర్ అయిపోతాయి. సో అది వన్స్ ఆపేసేస్తే ఇంకా ఆగిపోద్దా సార్ అక్కడితో? ఇంకా అంతే. కంటిన్యూ అవ్వదా? ఇంకా Continue అవ్వదు. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? మనీ పే చేస్తేనే కంటిన్యూ ఓకే. అవుతుంది. అవును, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటారా? అది మళ్ళీ పాలసీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ స్టార్ట్ కింద చేయాలా? లెక్క. ఓకే. 4 years నుంచి ఆయన తీసుకుంటా ఉన్నారు. అవును. ఇప్పుడు ఫ్రెష్ పాలసీ. సపోజ్ సమ్ ఎక్స్ వదిలేశాడు, 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాడు. నౌ వెయిటింగ్ పీరియడ్ అప్లై అవుతుంది. మేజర్ డిసీజెస్ ఏదైనా హార్ట్ ఇష్యూ ఉందనుకోండి, అతనికి 3 years తర్వాత గాను 3 years కంటిన్యూగా కడితే కానీ 4th year నుంచి కవర్ అవుతుంది. నాట్ నౌ. సో చాలామంది అంటూ ఉంటారు సీనియర్ సిటిజన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టం అంటూ ఉంటారు. That is true. ఎందుకంటారు సార్ అసలు? దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అక్కడ సీనియర్ సిటిజన్స్ అనగానే 100% క్లెయిమ్స్, గ్యారంటీగా హాస్పిటలైజేషన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఫీల్. అందుకని ఏం చేస్తారంటే చాలా వరకు కూడా సీనియర్ సిటిజన్స్ని రిస్ట్రిక్ట్ చేశారు. అబోవ్ 60కి మేము ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వము అని అంటారు. ఈవెన్ పబ్లిక్ సెక్టార్లో కూడా, అంటే గవర్నమెంట్ కంపెనీస్లో 60 years దాటితే దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ. అన్నీ ముందు నువ్వు టెస్టులు చేయించుకోవాలి, ఈసీజీ, వాట్ యు కాల్ బీపీ, షుగరు, అన్ని టెస్టులు తీసుకొని ఇస్తే కానీ అప్పుడు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఎందుకనంటే ఇన్సూరెన్స్ మార్కెట్లో ఇన్ ఇండియా ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు కాలర్ వచ్చారా, లేదు సార్ మాట్లాడండి. ఒక 100 కోట్లు ప్రీమియము మనకు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, ఓకే. 300 కోట్లు క్లెయిమ్స్ పే చేస్తున్నాం అంటే లాస్ రేషియో ఈజ్ మోర్. ఓకే. అందుకని ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అందుకని ఈ సపోజ్ యంగ్ పీపుల్ ఉన్నారనుకో, రా ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాం అని ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అదే అబోవ్ 60 వచ్చారనుకో, సార్ మా పాలసీ ఇవ్వట్లేదు సార్, మా వాళ్ళు ఇంక ఇవ్వద్దన్నారు, తర్వాత ఇస్తామండి అని చెప్తారు. అంటే క్లెయిమ్ గ్యారంటీగా వచ్చే కేసు అని. ఓకే. అందుకని ఇప్పుడు ఏం చేశారు, ఈవెన్ అప్ టు 100 years వరకు కూడా క్లెయిమ్స్ ఇచ్చేస్తున్నారు, అంటే పాలసీ ఇస్తున్నారు. ఈవెన్ 80-90 వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఓకే. అంటే ఇట్ విల్ కంటిన్యూ అప్ టు 100 years ఆల్సో. సపోజ్ వాడు 80 years ఉన్నాడు, పాలసీ తీసుకున్నాడు, వాళ్ళు ఉన్నంత వరకు ఇస్తాను. ఓకే. ఇప్పుడు రైడర్స్ వచ్చాయి, దే వాంట్ ప్రీమియం. సపోజ్ నీకు వెయిటింగ్ పీరియడ్ వద్దా, నీకు ఒక ఎడిషనల్గా ఒక 2000, నీకు కో పేమెంట్ వద్దా, ఎడిషనల్గా ఒక 2000 తర్వాత కట్టండి. ఆ తర్వాత మీకేముంది ఇంకా రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ వద్దా, ఇంకొక 2000 కట్టండి. అట్లా ప్రతిదానికి రైడర్స్ అంటారు. ఎడిషనల్ ప్రీమియం కలెక్ట్ చేసి మిగతాదంతా ఇచ్చేస్తారు. అంటే ఒకటేంటంటే మనం ఎగ్జాంపుల్ ఒకటే ఆలోచించాలి, ఈ 5000 6000 ఎక్స్ట్రా కట్టేమనేది కాకుండా ఈడు ఒక సమ్ ఎక్స్ కడితే ఒక 25,000 కడతాడు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలకి. ఓకే. ఓ 10 years కట్టాడు అనుకోండి, ఎంత అవుతుంది, 2.5 lakh. 10 years ఫ్రీగా కట్టేశాడు, 2.5 lakh. ఒకేసారి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, ఒకేసారి ఇది 10 లక్షలకి, ఇది ఒకేసారి 6 లక్షల క్లెయిమ్ వచ్చింది అనుకో, 20 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి తీసేసుకుంటున్నాడు. తీసుకుంటున్నాడు. సో అట్లాంటివి ఆలోచించుకోకుండా వీ హ్యావ్ టు గో ఫర్ దట్. ఓకే సార్. సో తక్కువ ప్రీమియం ఉన్న పాలసీ బెస్ట్ అంటారా? ఎందుకంటారు అలా? అంటే జనరల్గా ఇట్స్ గుడ్ ఆల్సో. ఇది అసలు యాక్చువల్గా కవర్ చేద్దాం అనుకుంటే నేను మర్చిపోయిన, మీరే గుర్తు చేశారు. ఓకే సార్.
మనం ఎంచుకునేటప్పుడు కూడా కవరేజెస్ మాత్రం 100% ఉండాలి, తక్కువ ప్రీమియం కూడా ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కాంపిటీషన్. మీరు బజార్లోకి వెళ్ళి కాయగూరలు రైతు బజార్లో కొనుక్కున్నట్టు మనం డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, రేట్స్ వేరీ ఉంటుంది. అదే మీరు ఇన్సూరెన్స్ డిఫరెంట్ కంపెనీస్ని మీరు చెక్ చేసుకున్నారనుకోండి, యూ విల్ గెట్, అందరూ మ్యాక్సిమం కవరేజెస్ ఇస్తున్నారు, కొందరు ప్రీమియం వాళ్ళకన్నా ఒక 3,000 తగ్గుతుంటుంది. అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కవరేజెస్ ఆర్ మోర్. ప్రీమియం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ ఈస్ ద బెస్ట్. సో ఈడేమో 50,000 చెప్పాడు, వీడేమో 45,000 చెప్పాడు, ఈ కవరేజ్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ అప్పుడు కవరేజెస్ ఆర్ మోర్, ప్రీమియం ఇస్ లెస్. ఓకే, ఇవి ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళకి? ఈవెన్ మనకైనా కూడా చూసుకోవాల్సిందే, ఎవరికైనా సరే చూసుకోవాల్సిందే. సో ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీ వన్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు వీ హ్యావ్ టు, అంటే ఎంత మనీ ఉన్నప్పుడు కూడాను ఒక కరోల్పతి అయినా ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి బేరం ఆడతాడు. ఇది మనం బేరం ఆడుకోకుండా కవరేజ్లో ఏది ఉందో చూసుకోవాలి. అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. తెలియనివి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో మీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకేంటంటే ఇలాంటి మంచి కాన్సెప్ట్ని ప్రజలకు మనకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా వాట్ ఆర్ ద కవరేజెస్ ఇన్ హెల్త్ పాలసీ, ఎలాంటి పాలసీ తీసుకోవాలి, 100% క్లెయిమ్స్ రావాలంటే మనం ఎలా మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మనం మంచి పాలసీ తీసుకోవాలంటే ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీని కూడా మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా మన ఇన్ డీటెయిల్గా కూడా వీ కెన్ ఆల్సో డిస్కస్. సో థ్యాంక్ యూ పావని గారు. అంటే మనం ఇన్ డీటెయిల్గా కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రీఫ్గా వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ దిస్ థింగ్ ఇన్ డీటెయిల్గా కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రజలకి ఏ విధంగా మనం అడ్వైజెస్ ఇవ్వాలో, కరెక్ట్గా మనం సజెస్ట్ ఇవ్వాలో వీ కెన్ ఆల్సో. సో చాలా ఉన్నాయి ఇన్సూరెన్స్ లో. సో నెక్స్ట్ టైం మనం ఒక్కొక్క టాపిక్ గా కవర్ చేయొచ్చు. డెఫినెట్గా వీ కెన్ కవర్ ఇన్ డిఫరెంట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి బీమా ధీమా. సో మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.